ఈ వీడియోలో లీప్ యాప్లో 10వ తరగతి ఎగ్జామ్స్ సంబంధించి ఇన్విజిలేషన్ ఆర్డర్స్ను ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా లీప్ యాప్లోకి మన యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి పాస్వర్డ్తో మనం ఈ లీప్ యాప్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లీప్ యాప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టీచర్ మీద క్లిక్ చేయాలి. తర్వాత టీచర్ సర్వీసెస్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్ చేయగానే చివరిలోకి వస్తే ఇక్కడ మనకి ఎస్ఎస్సి ఇన్విజిలేషన్ అపాయింట్మెంట్ లెటర్ అని చెప్పేసి ఇక్కడ చివరిలో ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఆల్రెడీ డ్యూటీ పడి ఉన్నట్లయితే ఇక్కడ మనకి ఆ డ్యూటీ ఎక్కడ పడింది, ఆ డేట్స్ మొత్తం డీటెయిల్డ్గా ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా చివరిలో మనకి డౌన్లోడ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మనకి డ్యూటీ పడకపోతే నో రికార్డ్స్ ఫౌండ్ అని చెప్పి చూపించడం జరుగుతుంది. ఒకవేళ డ్యూటీ పడితే మాత్రం మనకి ఈ విధంగా ఆ డ్యూటీకి సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయి. అదేవిధంగా చివరిలో డౌన్లోడ్ అని చెప్పి బ్లూ కలర్లో లింక్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఇన్విజిలేషన్ ఆర్డర్ అనేది మనకి పీడిఎఫ్లోకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక సెంటర్కి సంబంధించి అందరి యొక్క ఇన్విజిలేషన్ డ్యూటీస్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే చీఫ్ గారి యొక్క లాగిన్లో, అంటే చీఫ్ గారి యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి పాస్వర్డ్తో సిఎస్సి సైట్లోకి లాగిన్ అయిపోయి అక్కడ సర్వీసెస్లో ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ నుంచి ఆ సెంటర్లో ఉన్న అందరి ఇన్విజిలేటర్స్కి సంబంధించి ఆ ఆర్డర్ కాపీస్ని వారి యొక్క వివరాలను పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు.